నీ బాధ కాదు, నా బాధ విను. ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం రాకాసి తండలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వరదలో కొట్టుకపోయిన ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాళ్ళు మొక్కి తమను ఆదుకోవాలని కన్నీరు పెట్టుకున్న వరద బాధితులు. అయితే తమ గోడు చెప్పుకుంటుంటే వినకుండా ఏడవకండి, ముందు ఫోటో దిగండి, మీతో ఫోటో దిగడం మాకు అవసరం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులతో ఫోటో దిగి వెళ్ళిపోయారు. నిన్న ఏం చెప్పినా నేను, ఈ ఫోటోలు తీసుకుపోయి అక్కడ వాళ్ళకి చూపించాలి ఎన్డీఏ ప్రభుత్వానికి. సార్ మేము కూడా వరద బాధిత ప్రాంతాలను తిరిగినాం, బాధితులను ఓదార్చినాం, మన ప్రభుత్వం నుండి పైసలు వస్తాయని చెప్పి బయటపడ్డాం సార్, నమ్మించినాం. మీరు దేశాన్ని ఎట్లా నమ్మిస్తానో మేము మా ఖమ్మం ప్రజలను కూడా గట్టిగా నమ్మించి బయటపడ్డాం సార్. రూపాయి ఇచ్చేయలేదు, వాళ్ళు అట్లనే కావాలి సార్. వరదలో కొట్టుకపోయిన వాళ్ళు వచ్చి దండం పెట్టి సార్ మా గోడు విను సార్ అంటే, ముందు ఫోటో దిగు, ఫోటోలు కావాలి కాదు మాకు అంటానలాట. వీళ్ళని ఎట్లా దన్నాలి అసలు? ఇది ప్రభుత్వమా? విచిత్రం అనిపిస్తుంది. ఇది ప్రభుత్వమా లేకపోతే ఈ ఎవరిని తీసుకొచ్చి పెట్టుకున్నాం, ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాం? అరే మొత్తుకున్నాం, మన రాష్ట్రం మనకు గట్టిగా ఉండాలంటే, మన ప్రజలకు సకాలంలో రూపాయికి బదులు పావులన్న అందాలంటే ప్రాంతీయ పార్టీలను గెలిపించుకోర్రి. ఎందుకంటే మన తండ్రి మనకి ఇంతంత తిండి పెడతాడు, పక్కించోడు తీసుకొచ్చి మనకు తిండి పెడతాడా? పెట్టాడు. గదే చెప్పినాం. చిన్న పిల్లలకు పలక మీద రాసినట్టు రాసి చూపించిన నేనైతే. కేసీఆర్ అయితే ఇక్కడ ఉంటాడు, మోడీ అయితే ఢిల్లీలో ఉంటాడు, కేసీఆర్ అయితే డైరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటాడు, రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ అని అడగాలి, ఢిల్లీ వానికి బిచ్చజాపాలి అని మొత్తం పలక మీద పెట్టించి మా ఓటర్లకు చెప్పినాం, దండం పెట్టి ఆగం చేసుకున్నాడు. చూడిగా ఫోటో దిగిపోతాం అని బెదిరిస్తాడు బాధితుడిని. ఫోటో దిగడానికి వచ్చిన ఆగు, ఏడు పాపు అంటాడు. ఏడవద్దయా మీరు బాధితులు? ఓట్లేసిన వాళ్ళం మనం. కిషన్ రెడ్డి కోట్లేదు కావచ్చు, కానీ మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోట్లేసిండ్రు కదా. ఖమ్మంలో ఉన్న 9 మంది ఎమ్మెల్యేలు ఒక సిపిఐ తీసేస్తే ఈ 9 మందిలో మీరు గల్లబట్టి అడిగే దమ్మున్నది మీకు? ఏడిచినన్ని రోజులు మన నెత్తి మీద వీళ్ళు శివతాండవ మాడతాడు. మనము బరి తెగించి కొట్లాడితే ఈ కొడుకులంతా మనకు దారికొస్తారు, లేకపోతే వినరు. గిట్లా ఏడ్చుకుంటుంటే వినరు. మనమే ఓట్లేసి మనమే వాళ్ళ కాళ్ళ మీద పడవలసిన దుస్థితి వచ్చిందా? గాడికి వచ్చింది పరిస్థితి.